నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు G7 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అవినీతికి తావు లేకుండా సమగ్ర భూ సర్వే 2023 జూన్కు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం. హుజూరాబాద్ లో మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. శ్రీశైలంను దర్శించుకున్న అమిత్ షా కుటుంబం, స్వాగతం పలికిన పలువురు నాయకులు, అధికారులు. ఆంధ్రప్రదేశ్లో లొంగిపోయిన 6 మావోయిస్టులు, ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్న డీజీపీ. విపక్ష గొంతును ప్రభుత్వం నొక్కిపెట్టిందన్న రాహుల్, క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రుల డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, ఎక్కడ అవినీతికి తావు లేకుండా లక్ష్యాన్ని చేరుకునేలా సమగ్ర భూ సర్వే సాగాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. 2023 జూన్ నాటికి సర్వేని పూర్తి చేయాలని ఆదేశించారు. శాశ్వత భూ హక్కు, భూరక్షపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. సర్వే కోసం అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు, వనరులను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశించారు. సర్వే చేసే సిబ్బందికి మెరుగైన శిక్షణను ఇవ్వాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాల మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలన్నీ హుజూరాబాద్ నియోజకవర్గానికి మొత్తం 20 కోట్లు ఇస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి కింద రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులను అందించారు. 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఈ భారతదేశంలో ఎవరైనా ఇస్తున్నారా? ఒక్క మన కేసీఆర్ గారే ఇస్తున్నారు. ఆ రోజు క్రాప్ లోను కావాలని బ్యాంకులకు పోతే కూడా బ్యాంకు వాళ్ళు కూడా మీ తుమ్మనపల్లి ఇప్పుడు లేదయా, దసరా అయినాక రాపో, మీ షెల్పూర్ ఇప్పుడు లేదయా, సంక్రాంతి పండుగకి ఇస్తాం. అప్పు కోసం కూడా బ్యాంకు మెట్ల మీద కూర్చోవాల్సి వచ్చేది, నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఈరోజు మీరు గడప బయట పెట్టకముందే, గడప బయట పెట్టకముందే బ్యాంకులో రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, మీ ఫోన్లన్నీ కూడా మోగుతా ఉన్నాయి. అవునా కదా చెప్పండి. ఇవాళ రైతుకు రైతు బంధు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఎంత పంట పండినా మొన్న ధాన్యం అంతా కొని 3 రోజుల లోపల డబ్బులు ఇచ్చినామా లేదా? మీరే చెప్పాలి. కాళేశ్వరం నీళ్లు, వెనకట నీళ్లు చక్కగా రాకపోవు. ఎస్ఆర్ఎస్పి కాలువలల్లా పొట్టకొచ్చినాక నీళ్లు బంద్ అవుతుండే. ఎవరన్నా ఆశకు కాలువ మీద మోటార్లు పెట్టి పైపులేసి నీళ్లు తీసుకపోతే పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పైపులు కోసేద్దరు, మోటార్లు జీపులలో వేసుకపోదురు. అవునా కాదా? ఇలా పరిస్థితి ఉందా? నిండుగా కాళేశ్వరం నీళ్లు వారుతున్నాయి. ఎన్ని పైపులన్నీ వేసుకో, బుద్ధుండని నీళ్లు తీసుకో, బంగారం లాంటి పంట వండిమంటుండు కేసీఆర్. ఇలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారత లేదు కాలువ నిన్నయాల 14-15 రోజులే వానలేక, కానీ నిండుగా కాలువ అయితే బారుతున్నది. ఏ బుద్ధున్నన్ని మోటార్లు వేసిండ్రు, ఫ్రీ కరెంటు,
ఫ్రీ నీళ్లు ఎన్నంటని గుంజుండ్రి బ్రహ్మాండంగా పంటలు పండించుకోమని ఇవాళ ప్రభుత్వం రైతుల్ని కాపాడుకున్నదా లేదా? ఎరువులకు తిప్పలు ఉన్నదా? కరెంటుకి ఇబ్బంది ఉన్నదా? పెట్టుబడికి ఇబ్బంది ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ నీటి తీరువా కూడా రద్దు చేసినాం. ఎకరానికి వచ్చి రాని నీళ్లకు పైసలు కట్టమందురు. నీటి తీరువా పేరు మీద ప్రతి పంటకు పైసలు కట్టమందురు. అవి ఇచ్చేటివి కూడా సరిగ్గా ఇయ్యరు, కానీ డబ్బులు కట్టించుకునేటోళ్ళు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కరెంటు ఫ్రీ, నీళ్లు కూడా ఫ్రీ అని చెప్పి నీటి తీరువా రద్దు చేసిండు. పాత బకాయిలు కూడా మన కేసీఆర్ గారు రద్దు చేసిండ్రు. శ్రీశైలం మల్లలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న ఆయన అక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, కలెక్టర్, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకుని హస్తినకు పయనం. प्लीज सर सर ओके जल्दी मूव थोड़ा सा प्लीज ఏం చాలి ఆగండి ఆపుతారా ఓకే బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 135 మంది లబ్ధిదారులకు 1,35,00,000 విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కానీ వారు పాలించే రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రానున్న రోజుల్లో భూమి లేని దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకుంటామని తెలిపారు. కొండాపూర్ గ్రామానికి సంబంధించారు. ఈ లబ్ధిదారుతో పాటు వేదికలకు రావాల్సిందిగా చూడు మురిపిరాల గ్రామానికి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడొద్దని మన రాష్ట్రమే ఇలా ముందుండి పనిచేస్తున్నది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ ఊళ్ళలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చెప్పాలి, మీ రాష్ట్రంలో ఏం చేశావు? నువ్వు రైతు బంధు ఇచ్చావా? 24 గంటలు కరెంట్ ఇచ్చావా? ఇంటింటికి నీళ్ళు ఇచ్చావా? కళ్యాణ లక్ష్మి ఇచ్చావా? లేకపోతే 2000 పెన్షన్ ఇచ్చావా? మీ రాష్ట్రాలలో మీరు పరిపాలించే రాష్ట్రాలు చూసిరండి. ఏమనంటే ఈ రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు జవాబు చెప్పవలసిన బాధ్యత, కేసీఆర్ గారు కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇలా కొత్తగా దళితులు, కొన్ని భూమి లేని పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక 2-3 ఏళ్ల లోపట్నే ఈ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 6 కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్టు కమిటీ సభ్యుడు లొంగిపోయాడని, ఇవాళ మరో 6 మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. Good morning, friends. Looks like there's a big crowd today. అందరికీ నమస్కారం. ఈ మావోయిస్ట్ సంబంధించిన పరిస్థితి గురించి చెప్పడం, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ వైపు ఆ ఏరియాలో గ్రౌండ్లో పరిస్థితి ఏముంది దాని గురించే స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయినప్పుడు మీరందరికీ చెప్పారు. సో వీ కెన్ సీ దట్
visible demonstration of what was said with regards to the conditions on the ground. Iroju, 6 members are being produced before the media. Dintlo, we have one divisional committee member who is a commander, divisional commander, and then there are 2 other area committee members and 3 other important members of the AOBSHZ. And one of them is also in the protection team, is the bodyguard of Uday, the secretary of AOBSHZ, Gajarla Ravi, alias Uday. He is also from Velishala village, Chitial Mandal, Warangal. He is the presently AOBSHZ secretary. So ఆయన గన్మెన్ సెక్యూరిటీ టీం నుంచి కూడా అవుతాను, ఆయన కూడా వచ్చారు సరెండర్ అవ్వడము. On this occasion, I would like to just reiterate that ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అని అది ఇట్ హెస్ బికమ్ రిడండెంట్, ఇట్ హెస్ బికమ్ ఇర్రెలవెంట్. ఈ ఆదివాసీ గ్రామస్తులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ఈ విప్లవం అని పూర్తిగా వాళ్ళకు కూడా అవగాహన లేదు. లోకల్ సమస్యల గురించి వాళ్ళు ఇంతకుముందు గతంలో ఈ మావోయిస్ట్ కాడర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడము. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే లోకల్ సమస్యలు కూడా మొత్తం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి అప్పుల పాలై వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను సిసిఎస్ సుబేదారి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి నుండి సుమారు 42 లక్షల విలువైన 825 గ్రాముల బంగారు ఆభరణాలు, 846 గ్రాముల వెండి వస్తువులతో పాటు ఒక ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్టాప్, చోరీ చేసేందుకు వినియోగించిన సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జిల్లా సిపి తరుణ్ జోషి తెలిపారు. मास्क निकालता हूँ. 2 इंपॉर्टेंट प्रॉपर्टी ऑफेंडर्स की अरेस्ट చేశాము. ఫస్ట్ పర్సన్ పేరు ఎర్రబోతుల సునీల్. హీ ఈజ్ ఓన్లీ 22 years old అండ్ చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. హీ ఈజ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. సో ఇట్ ఈస్ నాట్ దట్ అది ఇల్లిటరేట్ కాదు, మంచిగా స్టడీస్ చేశారు అండ్ ఇది ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇంతకుముందు పెద్దాయలాపూర్ విలేజ్కి దసుంతా ఊరు ఉంది మహబూబాబాద్ జిల్లాకి. బట్ 2013 నుంచి ఇక్కడ హనంకొండ టౌన్లో జులాయివాడలో షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి దే హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్. వాళ్ళకి పేరెంట్స్కి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ మేడ్, తర్వాత ఫాదర్ కూడా ఇది శాండ్ లేబర్ పని చేస్తున్నారు. సో ఇది స్టడీస్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం వైసెస్ డెవలప్ అయింది. హీ స్టార్టెడ్ మోర్ ఆఫ్ డ్రింకింగ్, ది లిక్కర్ కన్జంప్షన్, ఇంకా ఆన్లైన్ బెట్టింగ్. దట్ వాజ్ అ మేజర్ ఇష్యూ. సో ఇది రీసెంట్గా ఇది ఇంటర్నెట్ ద్వారా ఇది ఆన్లైన్ బెట్టింగ్ స్టార్ట్ చేశారు అతను. సో అదే కారణం లాస్ట్ ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి వాళ్ళ పైన చాలా డెట్స్ అయింది. చాలా ఇది ఫ్రెండ్స్ నుంచి ఇది చాలా డబ్బులు లోన్లో తీసి ఇది అన్నీ పెట్టారు బెట్టింగ్లో. సో లాట్ ఆఫ్ హెవీ లోన్స్ వర్ దేర్ అండ్ అదే కారణం ఇది ప్రాపర్టీ అఫెన్సెస్ పర్టికులర్లీ హెచ్బీస్ హౌస్ బ్రేక్స్ స్టార్ట్ చేశారు. సో ఈ హౌస్ బ్రేక్ స్టార్ట్ చేసి ముందు ఇది యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశారు, ఇంటరోగేషన్లో మొత్తం డీటెయిల్ చెప్పారు. హీ హాస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ వీడియోస్. ఇంకా చాలా క్రైమ్ సీరియల్స్ ఉన్నాయి, అది కూడా చూశారు. అండ్ దెన్ ఫైనలీ హీ డిసైడెడ్ దట్ హీ కెన్ డూ సమ్ ప్రాపర్టీ అఫెన్సెస్. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడానికి ఇది ఈ కోసం ఇది అతను కొంచెం ఇంప్లిమెంట్స్ కూడా మార్కెట్ నుంచి పర్చేస్ చేశారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దిగ్భ్రాంతి గొలిపే సంఘటన వెల్లడైంది. ఒక యువకుడు తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచిన వైనం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ప్రశ్నించగా అంత్యక్రియలకు డబ్బులు లేక ఆ విధంగా చేశారని ఆ మనవడు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన బాలయ్య రిటైర్డ్ ఉద్యోగి. ఆయన వయసు 93 ఏళ్లు. తన మనవడు నిఖిల్తో కలిసి పరకాల నగర వీధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇటీవల బాలయ్య మరణించారు. ఏం చేయాలో తెలియక ఆ వృద్ధుడి మృతదేహాన్ని నిఖిల్ తమ ఫ్రిడ్జ్ లో దాచాడు. అయితే వారింటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి నిఖిల్ ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా హిందూపురం అంతర్జాతీయ యువజన దినోత్సవంను తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిర్వహించనున్నారు. హిందూపురం పట్టణంలో తోపుడు బండ్లలో కాయగూరలు, పండ్లు అమ్ముకుంటూ చదువుకున్న యువత యొక్క దుస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఇలా ఉందని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు డి రమేష్ కుమార్లు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బూటక్ జాబ్ క్యాలెండర్ వల్ల వేల సంఖ్యలో నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారని, 2,30,000కు పైగా వివిధ శాఖల్లో ఖాళీలు ఉంటే కేవలం 10,000 మాత్రమే చూపడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్లుగా ఉద్యోగాలు ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఉద్యోగాలు రావని తలచి చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, నిరుద్యోగ యువతను కాపాడాలని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జాబ్లెస్ క్యాలెండర్ కాకుండా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మేము అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి యువతను ఆదుకుంటాము, అందరికీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అలాగే విడుదల చేయకపోగా మొన్న కొత్తగా 2 సంవత్సరాల తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేశారు. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండరు. ఎందుకంటే అటువంటి 2 లక్షల పై చిలుకు అని చెప్పిన ఈ ప్రభుత్వము కానీ 10,000 మాత్రమే అందులో పొందుపరచడం జరిగింది. అందులో అవి ఏమాత్రము సరిపోవు. ఎంతో మంది కొన్ని లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే 16,000 పైచీలుగా ఉపాధ్యాయ పోస్టులను, అలాగే 6,000 పైగా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అంతేకాదు 39,000కు పైగా చిన్న పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి, అదే తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ప్రతి నెల నిరుద్యోగులకి వాళ్ళ ఖర్చులకి 2,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. యువజన దినోత్సవం ఈ ఆంధ్ర రాష్ట్ర యువతకు మాత్రం యువజన దినోత్సవం. ఎందుకంటే నిరుత్సాహ నిస్తులతో యువత కొట్టిమిట్టాడుతూ ఉంది. వైసీపీ అధికారం చేపట్టి 2.5 సంవత్సరాల కాలంలో యువత ఆశల్ని కూడా అడి ఆశలు చేసి ఇవాళ బజార్లో తీసుకొచ్చారు. మరి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆర్భటాలు చేసి నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఇవాళ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇవాళ యువత ఈ బజార్ తీసుకొచ్చి చిన్న వ్యాపారం చేస్తూ బతకాలని ఈ విధంగా చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఇవాళ బజార్లో చిరుకోటి వ్యాపారాలు చేసినటువంటి నిరుత్సాహంలోకి నెట్టేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఆర్భటాలు చేస్తూ కేవలం నిరుద్యోగ యువత ఆశలు కల్పిస్తూ ఆశల పల్లెకలు ఊరేగిస్తున్నారు. కానీ మరి వాళ్ళకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. ఇట్లే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే అప్పుల రాష్ట్రంగా మారిపోతుంది. అప్పుల ఊపిలో ఊడిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీతాలు ఇవ్వలేని స్థితి చేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి నిరుద్యోగ యువతని కాపాడి జాబ్ క్యాలెండర్, స్వచ్ఛమైన జాబ్ కన్నా పారదర్శకమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని మేము ఈ నిరసన ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యసభలో మంగళవారం జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను ఇవాళ విడుదల చేశారు. అయితే విధుల్లో ఉన్న సెక్యూరిటీ దళాలపై విపక్ష సభ్యులు దూసుకు వెళ్లినట్లు ఆ వీడియోలో కనబడుతుంది. దీనికి సంబంధించిన 2 నిమిషాల 50 సెకండ్ల వీడియోను బయటపెట్టారు. సభలో నినాదాలు చేస్తున్న ఎంపీలు, యూనిఫామ్ లో ఉన్న మార్షల్స్ ఆ వీడియోలో కనిపించారు. చైర్ వైపు దూసుకు వస్తున్న ఎంపీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక ప్రతిపక్ష ఎంపీలు పేపర్లను చింపేసి గాల్లోకి విసిరిన దృశ్యాలు కూడా ఈ సీసీటీవీలో దర్శనమిచ్చాయి. ప్రభుత్వం 2 రోజులకు ముందే పార్లమెంట్ను రద్దు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వీడియోను రిలీజ్ చేశారు.
పార్లమెంటు సమావేశాలను ముందుగా వాయిదా వేసిన ఘటనలో ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు ఎదురు చూస్తారని, కానీ విపక్షాలు అరాచకాన్ని సృష్టించాయని, వాళ్లు ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. పన్నుదారుడి సొమ్ము వృధా అయిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బిల్లులు పాస్ అవుతున్న తీరును విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. విపక్షాల ప్రవర్తన తీరు హేయంగా ఉన్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. और खास तौर पे उच्च सदन जो राज्यसभा में जो व्यवहार रहा है विपक्ष का, उससे आज पूरे सदन की गरिमा भी टूटी है, गिरी है। चेयरमैन के ऊपर अनाप शनाप बेबुनियाद आरोप लगाकर चेयरमैन की डिग्निटी को भी उन्होंने बहुत हर्ट किया है और एक प्रकार से नो इन पार्लियामेंट्री डेमोक्रेसी का प्रदर्शन हमने राज्यसभा में प्रमुख विपक्षी दलों के व्यवहार में देखा। इनकी मंशा तो शुरू से स्पष्ट थी, जैसा प्रहलाद जी ने कहा कि किसी तरीके से इस सेशन को वॉश आउट करना है, लेकिन सिलेक्टिवली चूज करते थे। जब चाहते थे अपनी बात रखना तो कुर्सियों पे चले जाते थे, सिलेक्टिवली डिवीजन में मांग लेते थे। सडनली यह अलग बात है कि सडन डिवीजन मांगने पे भी उनका पर्दाफाश हो गया और बड़े ओवरवेलमिंग मेजोरिटी से सबके समक्ष आ गया कि पूरी मेजोरिटी चाहती है कि हाउस चले, पूरी मेजोरिटी सरकार के पक्ष में, पूरी मेजोरिटी चाहती है कि डिबेट हो, डिस्कशन हो, कार्रवाई सुचारू रूप से चले। लेकिन विपक्ष इस बात को हजमा नहीं पाया कि उनके बात से देश पूरी तरीके से उनसे कुछ अपेक्षा न रखते हुए దేశ రాజధాని హస్తినలో ప్రతిపక్ష పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు విపక్ష నేతలు ర్యాలీ జరిపారు. పార్లమెంట్లో విపక్ష గొంతును ప్రభుత్వం నొక్కిపెట్టిందని, అందుకే ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని, 60% దేశ జనాభా అసలు పార్లమెంట్ సెషన్స్ జరగలేదన్న అభిప్రాయంలో ఉందన్నారు. 60% మంది ప్రజల గొంతును నొక్కిపెట్టారన్నారు. రాజ్యసభలో భౌతికంగా దాడి చేశారని రాహుల్ విమర్శించారు. The parliament session is over and frankly, as far as 60% of the country is concerned, there has been no parliament session because the voice of 60% of this country has been crushed, humiliated, and yesterday in the Rajya Sabha physically beaten. We raised the issue of Pegasus. We asked the government to debate Pegasus. The government refuses to debate Pegasus. Democracy of this country. आप सरकार के स्पोक्समैन हैं क्या? सरकार ने आपको ये बोलने को कहा है? मैं पूछ रहा हूँ, आप सरकार के स्पोक्समैन हो क्या? आप सरकार के लिए काम करते हो क्या? मीडिया का आदमी हो? नहीं, आप मीडिया के आदमी नहीं हो, आप सरकार के आदमी हो, क्योंकि मीडिया की सच्चाई मैं बताता हूँ। आप बताने दीजिए, आप बताने दीजिए। స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలిచామని, రుణాలిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వయం సహాయక సంఘాలతో ప్రధాని వర్చువల్ గా సమావేశమయ్యారు. ఆత్మనిర్భర్ నారీ శక్తి సేవా సంవాద్లో భాగంగా ఈ సమావేశమయ్యారు. సహకార సంఘాల మహిళలతో ఆయన మాట్లాడారు. 4 లక్షలకు పైగా మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. 7,500 మహిళా సంఘాలకు 25 కోట్లతో మూలధన నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. टीकाकरण और दूसरी जरूरतों पर भी सरकार पूरी संवेदनशीलता से काम कर रही है। इससे न सिर्फ महिलाओं की गरिमा बढ़ी है, बल्कि बेटियों बहनों का आत्मविश्वास भी बढ़ रहा है। ये आत्मविश्वास हम खेल के मैदान से लेकर साइंस, टेक्नोलॉजी और युद्ध के मैदान तक देख रहे हैं। ये आत्मनिर्भर भारत के लिए सुखद संकेत है।
इस आत्मविश्वास राष्ट्र निर्माण के इन प्रयासों को अब आपको अमृत महोत्सव भी जोड़ना है। आजादी के 75 वर्ष होने के उपलक्ष्य में चल रहा आजादी का अमृत महोत्सव 15 अगस्त 2023 तक चलेगा। 8 करोड़ से अधिक बहनों बेटियों की सामूहिक शक्ति, महिलाओं को कुपोषण के कारण क्या बहनों को तकलीफ आती है, 12, 15, 16 साल की बेटियां अगर उनको कुपोषण है तो क्या तकलीफ होती है, पोषण के लिए कैसे जागरूक किया जा सके। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన జిఎస్ఎల్వి F-10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజెనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది. జిఎస్ఎల్వి మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ 3వ దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జిఎస్ఎల్వి ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం జిఎస్ఎల్వి F-10 రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 2 దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ 3వ దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. चरण सामान्य निष्पादन करता हुआ फर्स्ट स्टेज परफॉर्मेंस नॉर्मल, L40 GS2 स्टेज इंजन स्टार्टर। अभी ऊष्मा कवच क्षणों में वैज्ञानिक इसके बारे में हमें जान। अटेंशन ऑल स्टेशंस। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతికి తావు లేకుండా సమగ్ర భూ సర్వే 2023 జూన్ కు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం. హుజూరాబాద్ లో మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. శ్రీశైలంను దర్శించుకున్న అమిత్ షా కుటుంబం, స్వాగతం పలికిన పలువురు నాయకులు, అధికారులు. ఆంధ్రప్రదేశ్లో లొంగిపోయిన 6 మావోయిస్టులు, ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్న డీజీపీ. విపక్ష గొంతును ప్రభుత్వం నొక్కిపెట్టిందన్న రాహుల్, క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G7 న్యూస్.